1753 కోట్ల టర్నోవర్తో ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉందని బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నెంబర్ సి 750 కేసీటీవీ 13.93 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందని, అలాగే రాష్ట్రంలో 46 సహకార కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా ఈ టౌన్ బ్యాంక్ 2వ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం కోసం రానున్న కాలంలో నర్సీపట్నం, నూజివీడు, విజయనగరం, శ్రీకాకుళం, భీమవరం, పిఠాపురంలలో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి వడ్డీ 447 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. బ్యాంకుకు 172 కోట్ల సొంత నిధులు ఉన్నట్లు తెలియజేశారు. ప్రతి ఖాతాదారుడు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింకు చేసుకోవాలని, అలా చేయడం వలన ఎటువంటి రుసుములు బ్యాంకు నుంచి వసూలు చేయబడవని, బంగారు వస్తువులపై ఒక వ్యక్తికి 4 లక్షల రూపాయల వరకు ఇస్తామని, దీనికి ఎటువంటి ఛార్జీలు తీసుకోమని రవీంద్ర తెలిపారు. తమ బ్యాంకుల పరిధిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకుకు 53,360 మంది సభ్యులు ఉన్నారని, బ్యాంకులో ఒక వ్యక్తికి అత్యధికంగా 2 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట మెహర్ సీతారామ సుధీర్, డైరెక్టర్లు కంటిపొడి వివి సత్యనారాయణ, రెమ్మలపొడి ధర్మేంద్ర, సిఈఓ సి సుగుణారావు, సహ సిఈఓ బిఎస్సి సుహాన్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 80లో స్టార్ట్ చేయబడింది. 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరంలో అడుగుపెట్టడం. రాష్ట్రంలో 46 బ్యాంకులు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా దాంట్లో 2వ స్థానం ఉండటం చాలా మంచి సిగ్నల్గా నేను భావిస్తున్నాను. మరి మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. కారణం ఏంటి, కాకినాడలో ఒక కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉంది అంటే అది కాకినాడకే కాకుండా రాష్ట్రం అందరికి కూడా గర్వకారణం. దాన్ని మీరు కొంచెం బూస్టప్ చేసినట్లయితే మరి ఇంకా ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది. రాష్ట్రంలో 100 years ఓల్డ్ బ్యాంక్స్ 15 ఉన్నాయి. 100 year ఓల్డ్ బ్యాంక్స్ దాంట్లో మనకన్నా ముందున్నది 105 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్. తర్వాత మిగిలిన బ్యాంకులు కూడా మనమే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఆర్బీఐ వారి సదుపాయం గురించి టైర్ 1, టైర్ 2, టైర్ 3 3 భాగాలుగా విభజించడం జరిగింది. 100 crores వరకు కూడా టైర్ 1, 100 to 1000 crores టైర్ 2, 1000 and above టైర్ 3. డిపాజిట్స్లో 1000 కోట్లు దాటినటువంటి బ్యాంకులు ఏమైనా ఉన్నట్లయితే అది టైర్ 3. మనం టైర్ 3లో ఉన్నాం. టైర్ 4లో అబౌవ్ 10,000 మన కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లో ఏమీ లేవు. అందువల్ల మన కాకినాడకి ఇది ఒక కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అంటే చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మన బ్యాంకు లావాదేవీల్లో బ్యాంక్ ఆర్థిక పరిస్థితి మీకు కూడా పేపర్ ఇవ్వడం జరిగింది. 31/3/24 నాటికి 1056 కోట్ల 73 లక్షల రూపాయలు, లోన్స్ 696 కోట్ల 47 లక్షలు, ఇన్వెస్ట్మెంట్స్ 447.35 కోట్లుగా మనం చేసాం. అదేవిధంగా ఈ 447.35 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అంటే సెక్యూరిటీస్లో, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 308 కోట్ల 75 లక్షల రూపాయలు, 138.57 కోట్లు మనం పెట్టడం జరిగింది. 31/3/2024కి మన దగ్గర ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 53,360 మంది, 172.13 కోట్లుగా ఉన్నాయి. నికర లాభం ఇన్కమ్ ట్యాక్స్కి 7.90 కోట్లు చెల్లించిన తర్వాత 13.93 కోట్ల రూపాయలు ఆర్జించడమైంది. గత సంవత్సరం కన్నా 12.43% ప్రాఫిట్ రావడం జరిగింది. డివిడెండ్ లాస్ట్ ఇయర్ కూడా మనం 15% డివిడెండ్ డిక్లేర్ చేసాం. ఈ సంవత్సరం కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 15% రికమెండ్ చేస్తున్నారు. రేపు జనరల్ బాడీలో పెట్టిన తర్వాత అది త్రూ అయిన తర్వాత షేర్ హోల్డర్స్ అందరికి కూడా 15% డివిడెండ్ ఇవ్వడానికి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించడం చేయడం జరిగింది. మన బ్యాంక్ కూడా ఫుల్ కంప్యూటరీకరణ చేయడం జరిగింది.
అదేంటి ఆర్టీజీఎస్, నెఫ్ట్, అదేవిధంగా గూగుల్ పే, ఫోన్పే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏటీఎంస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అందువల్ల కంప్యూటరీకరణలో కూడా కమర్షియల్ బ్యాంక్ ధీటుగా మనం కూడా కంప్యూటరీకరణ చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం.